అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ఆగని ఉయ్యాల. రచన శంకరమంచి సత్యం గారు. 1997లో ఈ కథ ప్రచురింపబడింది. గౌరీ ఆనాడు అట్ల తడ్డె నాడు చింత చెట్టు కట్టిన నిలవెత్తు ఉయ్యాల వదిలిపెట్టి రాలేదు. వాన అయ్యేది, వరద అయ్యేది. ఆ ఉయ్యాలేమో, ఆ పక్కనున్న చిన్న గుడిసేమో తల్లి వేళ కింద ముద్ద పెడితే తింటోందో తినదో తనలో తనే నవ్వుకుంటోంది. భూమి బద్దలైనట్టు బళ్ళు బళ్ళున ఏడుస్తోంది. గుడ్ల నీరు గుడ్ల కక్కుకొని నిలువెత్తు ఉయ్యాల మీద నుంచి ఆకాశంలోకి చుక్కల వైపు చూస్తోంది. ఆ చూపు రంగడి కోసం. ఎవరైనా ఓదార్చినా బుజ్జగించినా లోపలి బాధ చెప్పుకోవడానికి మాటలు రావాయే. గౌరి కన్నీళ్ళు, కలవ పూల కళ్ళు దుఃఖ సముద్రాలై పొంగుతూ ఉంటే ఊరివాళ్ల గుండెలు చెరువులాయే. పసుపు ముద్దలాంటి గౌరి పుట్టుమోగ. కన్నె వయసు దాటకముందే బ్రతుకంతా మోగబోయే. 5 ఏళ్ల నాడు అట్ల తెద్దెనాడు తెల్లవారుఛామున అందరికంటే ముందుగా లేచింది గౌరి. మాటలొచ్చిన తోటి కన్నెపిల్లల గలగల మాట్లాడుతుంటే మాటలు ఎలా అన్నట్టు ఎప్పుడూ గలగలా నవ్వేది. ఆ మాటలతోటే తోటి పిల్లలందరినీ లేపింది. ఒకరా ఇద్దరా వీధి వీధంతా తేలి వెన్నెల్లలో కన్నపిల్లల నవ్వులు. తలంటూ స్నానాలు చేసిన జడల నిండా చామంతి పూదండలు. తెలకాలు దిద్దుకున్న ముఖాల్లో చిరుగంటల నవ్వులు. తెల్లవారకుండానే అందరూ భోజనాలకు కూర్చున్నారు. పులిహోర, గోంగూర పచ్చడి, పెరుగన్నం ఆకలైనంత మట్టుకు తిన్నారు. గోదావరి ప్రాంతం నుంచి వచ్చిన సుబ్బలక్ష్మి తెచ్చిన ఉల్లిపాయ పులుసు 10 మంది పంచుకున్నారు. అసలు అన్నం మీద ధ్యాస ఎవరికి? పెద్దవాళ్ళు పోరు పడలేక చెద్దన్నం తినడమే కానీ ఉత్సాహమంతా ఉయ్యాల మీదే. తినంగానే చేతులు కడుక్కొని కంచాలు అక్కడే వదిలేసి చెంగున వీధిలోకి గెంతారు. పట్టు పరికిణీల రెపరెపలాడుతూ ఉంటే, జరి ఓణీలు గాలిలో ఎగురుతూ ఉంటే, అట్ల తద్దోయ్ ఆవట్లోయ్ అంటూ చెమ్మచెక్కలు మ్రోగుతూ ఉంటే సూర్యుడు ఈ సంబరం చూడ్డానికేమో అన్నట్టు రోజు కంటే ముందు భూమి మీద వాలాడు. ముసలి మొగుడు రాకుండా ఉండడం తర్వాత మాట కానీ పడుచుదనం కలకాలం నిలిచిపోయేటట్టు గాలంతా కన్నెవయసు వాసన. సంతోషంతో కృష్ణమ్మ కుప్పిగంతులు. అప్పుడు తెల్లవారగా ఊళ్ళోని కన్నెపిల్లలంతా తోపులోకి తరలి వచ్చారు. అంతెత్తు చింత కొమ్మలకి నిలువెత్తు మేకులతో ఉయ్యాలలు వేయించారు. ముందుగా గౌరే ఉయ్యాలెక్కింది. గౌరికి ఉయ్యాలు ఊగడం గొప్ప సరదా. రయ్యన ఉయ్యాల ఆకాశంలోకి ఎగురుతూ ఉంటే చుక్కల్ని పిలుస్తోంది గౌరి. ఇంకా వేగంగా ఊపమని స్నేహితురాళ్ళని హెచ్చరిస్తోంది. చంద్ర వంకలా ఉయ్యాల ఊపు, మావి కొమ్మలా ఉయ్యాల వంపు. గంగ తల్లిలా గౌరి నవ్వు. గాలిలో తేలుతోంది గౌరి. మబ్బుల్ని ముట్టుకుంటోంది గౌరి. కొమ్మలపైకి చెట్లపైకి చేరుకుంటోంది. చెట్లు, నేస్తాలు, నేల అందరూ కళ్ళు పైకెత్తి గౌరినే చూస్తున్నారు. ఉన్నట్టుండి గౌరికి కళ్ళు బైర్లు కమ్మాయి. చెయ్యి పట్టు వీడింది. అంతెత్తు ఉయ్యాల మీద నుంచి గౌరి దొర్లింది. జనం హాహాకారాలు చేశారు. ఎక్కడున్నాడో రంగడు బాణంలా దూసుకొచ్చి బంతిలా గౌరిని పట్టుకున్నాడు. గౌరి కళ్ళు తెరిచి చూస్తే రంగడి ఒళ్ళో ఉంది. రంగడు లేకపోతే గౌరి మనకు దక్కేది కాదన్నారు అందరూ. కళ్ళు తెరిచిన గౌరి రంగడి కళ్ళలోకి చూసింది. ఎందుకో సిగ్గై ఒళ్ళు పులకెత్తిపోయింది. కళ్ళు వాలిపోగా ఎవరో చెయ్యి అందించిన పమిట సర్దుకుని తనే రంగడి ఒళ్ళోంచి గెంతింది. ఆ తర్వాత నెల తిరగకుండానే రంగడికే కబురంపారు గౌరిని పెళ్ళాడతానని. అది మూగపిల్లరా అని ఎవరు అంటే, మూగదైతేనే ముద్దబంతి పువ్వు కదా అన్నాడు. నువ్వేమంటావో అని అన్నంగాని, అది ముద్దబంతి ఏంటి దేవపారిజాతం కదా అన్నారు అందరూ. ముహూర్తానికి ఊరంతా తమ ఇంట పెళ్ళి అనుకుని వచ్చి మనసారా దీవించారు. మరుసటేడు అట్ల తద్దికి గౌరి ముత్తైదువై ఉయ్యాల దగ్గరికి పరిగెత్తికి వచ్చింది. రంగడే స్వయంగా తోపులో ఉయ్యాల కట్టాడు. రంగడే స్వయంగా ఊపాడు. కొంతసేపటికి కొమ్మనున్న మోకుపట్ట పక్కకు జరిగితే సరిచేయడానికి చింత చెట్టు ఎక్కాడు రంగడు. ఉయ్యాల సరిచేసి అటూ ఇటూ చూస్తుండగా కాలు బెసికి రంగడు కొమ్మ మించి కిందకి
తలకిందులయ్యాడు. గౌరి కెవ్వున కేక వేసిందే కానీ పట్టుకోలేకపోయింది. నెత్తురు ముద్దయిన రంగడి ఒళ్ళోకి తీసుకుందే కానీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోయింది. రంగడి కళ్ళు అప్పటికే మూసుకుపోయాయి. పసుపు ముద్ద పగిలిపోయింది. సామి అని పిలవలేని గౌరి, తనగోడు మాటల్లో చెప్పుకోలేని గౌరి ఆనాటి నుంచి ఉయ్యాల విడిచి రాలేదు. ఆ మూగ బాధకు గుండెలు పగులునో కొండలు కరుగునో అన్నట్టు కన్నీటి ధారలు. ఉయ్యాల ఊగుతూనే ఉంది. సామి సామి అంటూ, రంగా రంగా అంటూ అటు ఇటు ఊగుతోంది. రాత్రనక పగలనక వానలో వరదలో ఊగుతూనే ఉంది. గౌరి చెక్కిళ్ళ నీరు రాలుతూనే ఉంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్టులని స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.